బెస్ట్ విషెస్ ఫ్రమ్ సుకన్య ఫ్రమ్ తనుకు. హాయ్ రవి, నేను మీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ నేమ్ నాన్న? సుకన్య. సుకన్య పాప పేరా మీ పేరా? పాప పేరు. పాప పేరు. మీ పేరు? రమ్య అండి. రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఖచ్చితంగా మా ఇంట్లో ఒక స్పెషల్ ప్లేస్ లో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ అండి. తనుకు నుంచి మర్చిపోలేని గిఫ్ట్ తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చిరుతలి. అర్థమైంది కదా, నేను నా సుకన్య దగ్గరికి వచ్చేసా. సుకన్య నా గర్ల్ ఫ్రెండ్, అది చెప్పొద్దు అనుకున్నా బట్ బయటకు వచ్చేసింది. ఎస్, సుకన్య ఇస్ మై హార్ట్ బీట్, సుకన్య ఇస్ మై ఎవ్రీథింగ్. సుకన్య ఇక్కడ తనుకు ఉంటది కాబట్టి నేను ఈ రోజు తనుకు అల్లుండయ్యా. మా అత్తగారిని, రమ్య అత్త గారు, మా అత్తగారు తనుకు వచ్చాం కాబట్టి భయ్యా, మేడం మేడం వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోర్లు. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. కుటుంబానికి స్ఫూర్తినిచ్చేది ఎవరు? మగవాళ్ళు ఎప్పుడన్నా లోగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించేది ఎవరు? కుటుంబం బాధలో ఉన్నప్పుడు వాళ్ళని పేపర్ చేసేది ఎవరు? కుటుంబం మొత్తం ఆకలి మీద ఉన్నప్పుడు దోశ మాడగొట్టేది ఎవరు? ప్రతిసారి పోటీకి వెళ్ళినప్పుడు గెలిచేది ఎవరు? అందుకే అంటామండి, ప్రతి మంచి క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ మాత్రం ఆడవాళ్ళు ఉంటే ప్రపంచం చాలా బాగుంటది. అందుకే అంటారు ఆడవాళ్ళు మీకు. సో ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు మేము ఎంటర్టైన్ చేయడానికి. పిలిచేద్దాం గట్టిగా చెప్పలతో. రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చబెట్టి మీ పేరమ్మా? నాగశ్రీ. నాగశ్రీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎప్పుడు ఇలాగే నిండుగా అద్భుతంగా తయారవుతారా? 7 వారాల నగలు ఉన్నా కూడా వేసుకుంటానండి. ఇప్పిలేదా మీ ఆయన? ఇప్పిలేదండి, ఊరు వెళ్ళిపోయారు ఆయన. ఊరు వెళ్ళిపోయారు? నువ్వు షోకి వస్తున్నానని 7 వారాల నగలు కొనమన్నాను షాప్ కి వెళ్ళి. నాకు వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. తప్పించుకున్నాడు మహానుభావుడు. అంటే ఏం చెప్పి తప్పించుకున్నాడు అని? అంటే ఆడవాళ్ళు జోహార్లు అన్నానండి, మీకు జోహార్లమ్మా అని వెళ్ళిపోయారు. నీకు జోహార్లమ్మా. భవానీ అండి. భవానీ గారు ఏం చేస్తుంటారు? షాప్ అండి, ఫ్యాన్సీ షాప్. మేడం మీ పేరు? వాణి. వాణి గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. మీరు పాటలు పాడతారంట కదా, ఒక్క సాంగ్ మీకోసం. ఒక సాంగ్ మా కోసమా? హౌ స్వీట్. ఏమా కోపమా అచ్చిపో నాతో మాట్లాడుకు, లేట్ అయ్యిందనా మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఎడిపించారు, వాళ్ళెళ్ళి వీళ్ళతో గొడవ పెట్టుకొచ్చారు, ఆ వీళ్ళ గ్యాంగ్ వచ్చి మా వాడిని పట్టబోతే చేశారు పెద్ద బయట కాబట్టి ఓ చెల్లి క్షమించమన్నానుగా, నీకిది ఇవాళ కొత్తగానుగా. చాలు మేడం, మీరు స్టార్ట్ చేయగానే వీళ్ళు ఇద్దరు వెనకాల కోరస్ అందించారు. మీరు ఒక రాగం ఎంచుకున్నారు, అది పాట రాగం కాదు, ఇంకేదో రాగం. వాళ్ళు ఇంకేదో రాగం పెట్టి బయలుదేరారు. మీకు మధ్యలో కోపం వచ్చి హాయ్, వాట్స్ యువర్ నేమ్? సంధ్య. సంధ్య, వాట్ డు యు డు సంధ్య? డిగ్రీ చదువుతున్నా. ఊరుకో, 10th క్లాస్ చదువుతున్నావు. నిజం చెప్పు. నిజంగా డిగ్రీ డిగ్రీ. ఏంటి డిగ్రీలో స్పెషలైజేషన్? బీకామ్. కామ్ ఉంటావా లేకపోతే అల్లరి చేస్తావా? అల్లరే చేస్తాను. అల్లరి చేస్తావు కదా. ఇక్కడేనా తణుకులో ప్రాపర్ మీది? ఇక్కడ ఏంటి ఫ్యూచర్ లో ప్లాన్స్ ఏంటి? డిగ్రీ అయ్యాక ఆలోచిద్దాం. అవుతుందో లేదో డౌటా? లేదు అవుతుంది కదా. అయిన తర్వాత ఏంది అని ఆలోచిద్దాం. నేను ఆలోచించా, నువ్వే ఆలోచించాలా? ఆలోచిద్దామని నన్ను కలుపుతావు. ఏమైనా ఉన్నాయా గోల్స్, అంబిషన్స్? లేకపోతే ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటా జాబ్ చేయాలని ఉంది. గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంది. ఓకే, వై ఓన్లీ గవర్నమెంట్? బాగుంటది కదా. మేడం మీ పేరు? యశస్విని. యశస్విని, వాట్ డు యు డు? డిగ్రీ కంప్లీట్ అయ్యింది. డిగ్రీ కంప్లీట్ అయింది. నీకన్నా క్లారిటీ ఉందా ఫ్యూచర్ ఏంటి అని? మై మామ్ ఆల్రెడీ బ్యూటిషియన్.
ఓహో So, అమ్మగారు ఇక్కడే ఉన్నారా? ప్రొఫెషనల్ మేకప్ నేర్చుకున్నా నేను. ప్రొఫెషనల్ మేకప్ నేర్చుకున్నారు అంటే ఫ్యూచర్ లో మేకప్ ఆర్టిస్ట్ అంటే ఏ రేంజ్ మేకప్ ఆర్టిస్ట్ అంటే బ్యూటీ పార్లర్ పెట్టుకొని నడిపించేద్దాం లేకపోతే యూ వాంట్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? నాకు మా మమ్మీ నేను ఇద్దరు సపోర్ట్ ఉండి ఇద్దరు చేసుకుంటే చాలు. లవ్లీ లవ్లీ నైస్ వెరీ నైస్. అమ్మ వాట్స్ నేమ్? హాయ్ అన్నయ్య, నా పేరు ప్రసన్న. ప్రసన్న వాట్ యు డు? నేను బెంగళూరులో మార్కెటింగ్ ఇంటర్న్ గా చేస్తున్నా. వెరీ నైస్ ఐ లైక్ వర్కింగ్ ఉమెన్. ఓకే సో ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ రౌండ్ సిచ్యువేషనల్ సాంగ్స్. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, సినిమాలో సిచ్యువేషన్ లో ఒక పాట వస్తుంది, ఆ పాట ఏంటో మీరు చెప్పాలి. ఆ పాట మీకు మైండ్ లోకి వచ్చిందా పరిగెత్తాలి, పరిగెత్తి ఆ బ్లాక్స్ పెద్ద బ్లాక్ నుంచి చిన్న బ్లాక్ వరకు పేర్చి నాకు వచ్చి హైఫై కొట్టాలి. అలా కొట్టిన వాళ్ళకే ఛాన్స్ వస్తుంది చెప్పేయడానికి. ఫస్ట్ అయితే మీరు వెళ్ళేసి రండి, ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో. ఏంటన్నా ఇది? నేను పెద్ద దాని దగ్గర నుంచి చిన్న దాని ఇట్లా చూపించిన అనుకున్నానని రివర్స్ లో చిన్నది ఈడ గాలి ఎట్లా గాలడుతుందానా? అందుకే నీకు క్లారిటీ లేదా? డిగ్రీ అవని అన్నావు అందుకేనా? కష్టమేనా? మన క్లారిటీ వచ్చింది దా. సిచ్యువేషన్ ఆ సీన్ చెప్తున్నా, ఆ సీన్ లో ఏ పాట వస్తుందో మీరు చెప్పాలి. హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి లేకపోతే హీరోయిన్ ని దక్కించుకోవడానికి హీరోయిన్ ఊరికి వెళ్ళాడు. అక్కడ కొన్ని షరతులు పెట్టాడు. ఎవరు? హీరోయిన్ అన్నయ్య. కష్టపడు అప్పుడే తెలుస్తుంది అని. అప్పుడు పని చేసుకుంటూ హీరో ఒక పాట పాడాడు. ఏ పాట? గల్ 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 ఆకాశం దాకేలా వడగాలే ఈ వేళ వర్షించేవానంటే మేమేవేలు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్ని రప్పించి. అలానే బ్యూటిఫుల్ మూవీ, బ్యూటిఫుల్ సాంగ్. వెరీ గుడ్. 1 పాయింట్. సెకండ్ పాయింట్ కోసం యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మీరు చాలా ఫాస్ట్ గా పెట్టేశారు కాబట్టి సిచ్యువేషన్ జాగ్రత్త వినండి. హీరోయిన్ ని ప్రేమించాడు. ఆ విషయం ఐ లవ్ యూ అని చెప్పాడు. కానీ ఈమెకి యాటిట్యూడ్ పట్టించుకోలే. కానీ హీరో వదల్లా. వెనకాల పాట రూపంలో నాకంటే ఎవరన్నా నేను బాగా ప్రేమిస్తారా, నాకేం తక్కువ, అలాంటోడిని ఇంతటోడిని అని చెప్పి హీరోయిన్ మీద పూలు ఇసిరేసుకుంటూ పాట పాడుతున్నాడు. ఏ పాట? హలో గురు, ప్రేమ కోసమేరా ఈ జీవితం, మగాడికి ఆడదానికేలా ఈ పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే. యు ఆర్ మై ఎమ్మెల్యే. కానీ ఒకటే పాట పాడారు. ఓకే, వీళ్ళకి రైట్ ఆన్సర్ తీసుకుంటే వాళ్ళకి వస్తుంది. ఆ ఒకటే పాట తీసుకుంటాం. పాడండి పాడండి. ప్రియ రాగాలే గుండెలను పొంగుతుంటాయి ఈ వేళ, కన్నె బాగాలే కళ్ళను గిచ్చుకున్న శుభవేళ. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. చెరో పాయింట్ రెండు టీమ్స్. ఇప్పుడు ఈ పాయింట్ గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. ఇక్కడ నుంచి మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చాలా ఈజీ సిచ్యువేషన్ ఇది. హీరో ఊరికి వెళ్ళాడు. అక్కడ ఎవరితో మాట్లాడినా తెలుగు రాదంటున్నారు. ఏమడిగినా డౌట్లు. తెలుగు వాళ్ళ కోసం వెతుక్కుంటూ
ఒక పాట పాడాడు. ఏ మహానగరి కలకత్తా పురి నమహోరు దిలి ఔరావారది. కలకత్తాపురి. నేను కలకత్తా అన్న నా ఊరు అన్నా. కమాన్ డిగ్రీ. ఊరు పల్లెటూరు నాన్న ఇట్రా. హీరో ఊరుగానికి ఊరెళ్ళి తెలుగు వాళ్ళ గురించి ప్రయత్నిస్తున్నారంటే ఊరు పల్లెటూరు బలగం పాట అంటావా? నేనేమన్నా నువ్వు అన్నో చెల్మా నువ్వు అట్లే అన్నావు. ఏ ఊరు పల్లెటూరు పాడాలి. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. Congratulations, 3,000 rupees. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ లో సెలెక్ట్ అవ్వాలంటే మీలో మంచి ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి. నేను మీలో మంచి ఎనర్జీ అంటే మా బాగా డాన్స్ చేస్తున్న వాళ్ళు లోపట్ల పిలిచేస్తా. మ్యూజిక్. మీరున్న వారిలో టాప్ డాన్సర్స్ ని వెతికాము. ఏం చేస్తామా? మీ ఎపిసోడ్ చూస్తూ ఉంటా. ఖాళీగా ఉండడం ఎందుకని మా ఎపిసోడ్ చూస్తూ ఉంటాం. దీనికంటే ఎక్కువ నాలెడ్జ్ ఇంకెక్కడ ఉండదమ్మో. ఆదిలక్ష్మీదేవి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఐఎమ్ సింధూరి. హాయ్ రవి. నేను కాస్మెటాలజిస్ట్ ని. వావ్. ఇక్కడేనా? నెక్స్ట్ క్లాసికల్ సింగర్ ని. మా అమ్మమ్మ గారు 3rd జనరేషన్. నాకు క్లాసికల్ సింగింగ్ అమ్మ వీణ ప్లేయర్స్. నేను వోకల్ నేర్చుకున్నాను. ఒక కాస్మెటాలజిస్ట్, దాంతో పాటు ఒక మంచి అద్భుతమైన సింగర్, మంచి హోమ్ మేకర్ ని. అందుకే అంటాం ఆడవాళ్ళు. మీకు మా కోసం ఒక చిన్న పాట. ఏమునా తటిలో నల్ల నయ్యకై ఎదురు చూసేనే రాధ, ప్రేమ పొంగుల పసిడి వెన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే, ఎదుకుమారుడే లేని వేళలో. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, లవ్లీ. ఇంకా కంటిన్యూ చేస్తున్నారా సింగింగ్? సింగింగ్ కంటిన్యూ చేస్తున్నాను. తొందరలో మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. థ్యాంక్ యూ. హాయ్ రవి అన్న. రమ్యక్క మీరే కదా 1947లో. నా పేరు రమ్య. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ నందిని. ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ 5గురికి కంటికి గంతలు కట్టేస్తాం. మీకు ప్రపంచంలో ఏమీ కనబడదు. పాట వచ్చినప్పుడు డాన్స్ చేస్తారు. ఉన్న చోటే డాన్స్ చేస్తారు. పాట ఆగిన వెంటనే మీ దగ్గరలో ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చుంటారు. 5గురు ఉన్నారు, 4 స్టూల్స్ ఉంటాయి. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. విన్నర్ ఈ రోజు తణుకు నుంచి తీసుకెళ్లిపోతున్నారు 8,39,443 రూపాయలు. ఎస్ మీరు చూసినా ఓకేనా? కంటికి గంతలు కట్టండి రా. చేయాలి. డాన్స్ తర్వాత మ్యూజిక్ ఆగిన వెంటనే మీ స్టూల్ వెతుక్కోవాలి. మ్యూజిక్. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా తేల్చకా ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసా.
జీవితం అంటే కష్టాలు ఉంటాయండి. ఇంత దానికి కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా చెప్పండి? అయ్యో, ఫస్టే ఓడిపోతారు అనుకోలేదండి. మీరు కూడా అనుకోలేదు కదా? అనుకున్నారా? అనుకోలేదు కదా? వెరీ గుడ్. కానీ వచ్చారు, డాన్స్ చేశారు, కానీ ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఓకే, వాళ్ళకి చూద్దాం ఎవరు గెలుస్తారో. 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola 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 chica. ఐదేళ్ల వయసప్పుడు hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు hola chica, స్టాచ్యూలా స్టన్నైంది కన్నే. ఇట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టకుంటే గుండెల్లో పోలిపో. ఓలా చికా, ఓలా ఓలా చికా, నా బ్యాక్ చికా. ఓలా చికా, ఓలా ఓలా చికా, ఓలా చికా, ఓలా చికా, ఓలా ఓలా చికా. పట్టేవే నాలో నేగా చికా. ఓలా చికా, ఓలా చికా, ఓలా ఓలా చికా. సూర్యుడి సెలవని అలసిపోయేనా. జీవితం అంటే ఉడుదుడుకులమ్మా. సో ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ ఏంటంటే, మహేష్ బాబు గారు జగడమే అన్నప్పుడు ఒక రన్నింగ్ స్టైల్ ఉంటుంది మహేష్ బాబు గారు, అది నువ్వు చూపెట్టాలన్నమాట. నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెలి వాడిక వేస్తే, ఈ పోకిరి పొగరులు కాపిస్తే. ఫైనల్ లెవెల్ మీ ముగ్గురిట్లో. మీ ముగ్గురు మీ బెలూన్ ని కాపాడుకుంటూ రైట్ లెగ్ తో అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. చేతులు వాడకుండా చేతులు బ్యాక్ పెట్టి. చేతులు వాడారా అవుట్. ఓకేనా? ఇది మొత్తం మైండ్ గేమ్. జాగ్రత్తగా ఒక టీం అయ్యి ఒకరిని అటాక్ చేయాలి. 3, 2, 1 గో. సాటిస్ఫైడ్. బట్ మా రమ్యక్క ఫస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి 800 రూపీస్. కంగ్రాచులేషన్స్. మా పెద్దక్క లాస్ట్ వరకు ఉంది కాబట్టి 1000 రూపీస్. విన్నర్ విల్ గెట్ 1500 రూపీస్. కానీ ఇంకో సింగింగ్ పర్ఫార్మెన్స్. పాప పమ పానిని పమగస గగ్గ, పాప పమ పానిని పమగస గగ్గ, గమ పనిగా మా పని సవా పని సగని సపాని మా పగమ సాగమ పప్ప పమ పానిని పమగస గగ్గ, గామ పని గమా పని స మా పాని సగని సపని మా పగమ సాగమ పప్ప పమ పానిని పమగస గగ్గ గగ్గ. బ్యూటిఫుల్ అండి, లవ్లీ అండి. 1500 రూపీస్. థ్యాంక్ యూ. ఆ కుర్చీని మార్చబెట్టి మ్యూజిక్ పెట్టరా. ఇక్కడ నుంచి బాల్స్ ఆ బాస్కెట్ లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ 2 స్పూన్స్ మధ్యలో
బాల్ ని కరెక్ట్ చేయాలి. ఒకటే చెయ్యి వాడాలి. రెండో చెయ్యి ఆటలో మధ్యలో వచ్చిందంటే డిస్క్వాలిఫై చేస్తా. ఏ నలుగురు కలిసి ఎక్కువ బాల్స్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు 3, 2, 1 టైమ్ అప్. కష్టపడి ఆడారు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయి ఆడుతూ ఉన్నప్పుడు గేమ్ ఆడి వేస్ట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12కి వెళ్ళి 4 మైనస్ చేసాం. 8 మీ స్కోర్. వాళ్ళు 8 వేసారు, మీరు 9 వేయాలి. వేస్తేనే గెలుస్తారు. వాళ్ళగా అంత అయిపోయిన తర్వాత వాళ్ళు బాగా ఆడారని నా నోట్తో చెప్పొద్దు మీరు ప్లీజ్. బాగా ఆడాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. ఈజీగా ఆడే గేమ్. ఎన్ని వేసారు? 1, 2, 3, 4, 5, 6. ఇందులోకెళ్ళి ఒకటి మైనస్ చేస్తే 5. వాళ్ళ స్కోర్ 8. వాళ్ళని ఈజీగా బీట్ చేయాలి అని చెప్పిన. హాయ్ రౌండ్ విన్నర్. రెచ్చిపోదాం బ్రదర్ పాలిలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ కంగ్రాచులేషన్స్ 4000 రూపీస్. రెచ్చిపోదాం బ్రదర్ పాలిలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ చూస్తారు కదా ఇంకో ఎపిసోడ్ ఎంత నుకు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ చెప్తూ ఉండండి అని చూస్తుండండి ఆడవాళ్ళు మీకు.